హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు పెన్ డ్రైవ్ లో ఉన్న ఫొటోస్ ని ల్యాప్టాప్ లో ఎలా ఓపెన్ చేసి చూడాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు నా ఛానల్ ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ ల్యాప్టాప్ కి ఉండే USB 3.0 పోర్ట్ కి పెన్ డ్రైవ్ ను కనెక్ట్ చేయండి. ఇప్పుడు ల్యాప్టాప్ లో డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ పీసీని ఓపెన్ చేయండి. దిస్ పీసీ ఓపెన్ అయ్యి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ సి డ్రైవ్, డి డ్రైవ్, USB డ్రైవ్ అని 3 డ్రైవ్స్ కనిపిస్తున్నాయి. ఇందులో సి డ్రైవ్, డి డ్రైవ్ ల్యాప్టాప్ యొక్క స్టోరేజ్ డ్రైవ్స్ ఇవి. వీటిని ఇలా వదిలేయండి. ఇక్కడ USB డ్రైవ్ అని కనిపిస్తుంది. USB డ్రైవ్ అంటే మనం ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ ఇది. సో ఈ USB డ్రైవ్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ఫోల్డర్స్ అండ్ ఇమేజ్ ఫైల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిని లార్జ్ ఐకాన్స్ లో పెట్టుకోవాలి. టాప్ లో వ్యూ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో లార్జ్ ఐకాన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఫైల్స్ అన్ని కూడా లార్జ్ ఐకాన్ లో కనిపిస్తాయి. ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న ఫొటోస్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ల్యాప్టాప్ డేటా అని ఒక ఫోల్డర్ ఉంది. అందులో కూడా కొన్ని ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. వ్యూ ఆప్షన్లోకి వెళ్ళి లార్జ్ ఐకాన్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా ఫోల్డర్స్లో ఉన్న ఫొటోస్ని ఓపెన్ చేసి చూడవచ్చు. ఇప్పుడు బ్యాక్ రండి. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ని ఓపెన్ చేసి చూడాలనుకుంటే ఆ ఫోటోపై డబుల్ క్లిక్ చేయండి. ఫోటో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఫొటోస్ పై డబుల్ క్లిక్ చేసి ఫొటోస్ ని ఓపెన్ చేసి చూడవచ్చు. ఒకవేళ మీరు ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న ఫొటోస్ ని మీ ల్యాప్టాప్ లోకి కాపీ చేయాలనుకుంటే ఫోటోపై క్లిక్ చేసి ఆ ఫోటోని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కీబోర్డ్ లో కంట్రోల్ కీ హోల్డ్ చేసి పట్టుకొని మీరు కాపీ చేయాలనుకున్న ఫొటోస్ అన్నింటినీ కూడా సెలెక్ట్ చేయండి. ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్ లో Ctrl+C కీను ప్రెస్ చేయండి. మీరు సెలెక్ట్ చేసిన ఫొటోస్ అన్ని కాపీ అవుతాయి. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ విండోని మినిమైజ్ చేయండి. ఇప్పుడు డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్ లో క్లిక్ చేసి కీబోర్డ్ లో Ctrl+V కీను ప్రెస్ చేయండి. పెన్ డ్రైవ్ లో కాపీ చేసిన ఫొటోస్ అన్ని కూడా ల్యాప్టాప్ లో డెస్క్టాప్ మీద కాపీ అవుతాయి. ఈ విధంగా పెన్ డ్రైవ్ లో ఉన్న ఫొటోస్ ని ల్యాప్టాప్ లోకి కాపీ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ లో పెన్ డ్రైవ్ ని యూజ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత పెన్ డ్రైవ్ ను డైరెక్ట్ గా రిమూవ్ చేయకూడదు, సేఫ్ రిమూవ్ చేయాలి. అది ఎలా అనేది చూపిస్తాను. పెన్ డ్రైవ్ ను ఓపెన్ చేసి ఉంచిన విండోను క్లోజ్ చేయండి. ఇప్పుడు టాస్క్ బార్ లో రైట్ సైడ్ లో అప్ యారో ఐకాన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. పెన్ డ్రైవ్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఓపెన్ డివైజెస్ అండ్ ప్రింటర్స్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో నేను ల్యాప్టాప్ కి శాండిస్క్ పెన్ డ్రైవ్ ను కనెక్ట్ చేశాను. సో శాండిస్క్ పెన్ డ్రైవ్ ఇక్కడ చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే పెన్ డ్రైవ్ సేఫ్ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు దిస్ పీసీ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లో కనిపించిన USB డ్రైవ్ కనిపించడం లేదు, అంటే పెన్ డ్రైవ్ సేఫ్ రిమూవ్ అయింది. సో ఇప్పుడు ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ ను రిమూవ్ చేయండి. ఈ విధంగా పెన్ డ్రైవ్ ను సేఫ్ గా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా పెన్ డ్రైవ్ లో ఉన్న ఫొటోస్ ని ల్యాప్టాప్ లో ఓపెన్ చేసి చూడవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.